ఒకవేళ R18 కింద 30, 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అవి అప్లై చేసుకోవాలనుకుంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు 2025 ఇయర్ రన్ అవుతా ఉంది. అయితే ఈ R18 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2023 వాళ్ళు, 2024 వాళ్ళు, ఇప్పుడు రాబోయే 2025 వాళ్ళు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, గ్రేస్ మార్క్స్ 30, 23 అయితే ఉన్నాయి. రెగ్యులర్ వాళ్ళకు 30, లాటరల్ ఎంట్రీ వాళ్ళకు 23, బీటెక్ వాళ్ళకు, బీఫార్మసీ వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకు 10, లాటరల్ ఎంట్రీ వాళ్ళకు 8 మార్క్స్ అయితే ఉండటం అయితే జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగేది ఏంటి, ఇప్పుడు ఈ 2025లో గ్రేస్ మార్క్స్ ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోకూడదు? ఎందుకంటే అంతకుముందు 2022లో ఒక రకంగా ఉండేది, ఆ తర్వాత 2023లో ఒక రకంగా ఉంది, ఆ తర్వాత 2024 నుంచి మారిపోయింది. సో అది చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం అయితే జరిగింది. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్. సో 2022లో ఏంటంటే ఇంకో అన్నీ చెప్తాను. ముందు సబ్జెక్ట్స్ పరంగా మాట్లాడే ముందు అసలు గ్రేస్ మార్క్స్ ఎన్ని రోజులకి యాక్సెప్టెన్స్ వచ్చేది, లిస్టులు ఎప్పుడుకి వస్తున్నాయి. సో ఫస్ట్ గ్రేస్ మార్క్స్ లిస్టులు వచ్చేసరికి ఒక 5 లిస్టులు రిలీజ్ చేశాడు 2022లో. అయితే వీళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే 2 నెలల టైం పట్టేది రిజల్ట్ రావడానికి, ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ ఉండేవాడు. ఇక 2023కి వచ్చేసరికి 40 రోజులు టైం తీసుకుంది. లిస్టు ఎక్కువ రాల, 3 లిస్టు కంటే ఎక్కువ. ఇక 2024కి వచ్చేసరికి 20 డేస్లో కంప్లీట్ అవుతుంది. లిస్టులు అయితే అసలు పూర్తిగా రావడమే తగ్గిపోయింది, డైరెక్ట్గా అప్లై చేసుకున్నాడు. ఇదంతా నేను ఎంతమంది చెప్పాను. ఇక ఇప్పుడు 2022లో వీళ్ళు వచ్చేసరికి ఇంజనీరింగ్ డ్రాయింగ్కి యాక్సెప్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవడానికి ఇచ్చేవాళ్ళు కాదు. 2024 నుంచి ఏం చేశారు, ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకి పర్మిషన్ ఇచ్చారు, ఇంజనీరింగ్ డ్రాయింగ్కి ఇచ్చేవాళ్ళు కాదు. 2024కి వచ్చేసరికి, 23లో అది అంతవరకు జరిగింది, 24కి వచ్చేసరికి ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి వీళ్ళు ఇవ్వటం అయితే, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అని ఉంటుంది కదా, సో దానికి గ్రేస్ మార్క్స్ ఇవ్వటం అయితే జరిగింది. సో వాటికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతూ ఉన్నారు, సార్ నేను R16, నేను R18లోకి రీఅడ్మిట్ అయ్యాను, సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏమో R16 కింద ఉంది, మరి నేను గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు? అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, సబ్జెక్ట్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అయితే చెప్తాను మీ దానికి కూడా ఒక సొల్యూషన్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సబ్జెక్ట్స్ ఎక్స్టర్నల్ రాసేదానికి దేనికైనా మీరు గ్రేస్ మార్క్స్ అనేవి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంటర్నల్ మార్క్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ వైవా వాయిస్లు వాటికి కానివ్వండి, ల్యాబ్ ఎగ్జామ్స్ ఎక్స్టర్నల్స్ కానీ ఇంటర్నల్స్ కానివ్వండి, లేకపోతే క్రెడిట్ లెస్ కోర్సులకు కానివ్వండి, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదరదు. ఇక R16 కింద ఉన్న సబ్జెక్టులకి కానీ R18 సబ్జెక్టులకు కానీ మీరు యాజ్ పర్ ద యూనివర్సిటీ రెగ్యులేషన్, ఫస్ట్ ఏ రెగ్యులేషన్ జాయిన్ అవుతారో ఆ రెగ్యులేషన్కి మీరు అప్లై చేసుకోవాలి. కానీ కాలేజీల వాళ్ళు మీకు R18 ఇస్తారు. అయితే ఒకవేళ R18 కింద 30, 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అవి అప్లై చేసుకోవాలనుకుంటే R16 కింద ఉన్న సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోవాలి. కాదు R16 బెనిఫిట్స్ తీసుకుందాం అనుకుంటే గ్రేస్ మార్క్స్ 9, 7 విత్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకోవాలి. R18 కింద ఉన్న 30, 23 అప్లై చేసుకోవడం కుదరదు. ఓకేనా? అది ఏ సబ్జెక్ట్స్ అయినా కానివ్వండి. అందుకని చెప్పేసి ఫస్ట్లో నేను ఇంతకుముందు చెప్పాను, స్టార్టింగ్లో 2022లో మ్యాథ్స్ సబ్జెక్ట్కి యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి, వీటికి ఎందుకంటే అవన్నీ కూడా దాని కింద వచ్చినాయి కాబట్టి. మరి వేరే సొల్యూషన్ ఏం లేదా అంటే చెప్పాను కదా, R16 కింద ఉన్న సబ్జెక్టులు కానివ్వండి, R18 సబ్జెక్టులు కానివ్వండి, అవ చేసుకొని మిగతా పెట్టుకోవాలి. కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు యాజ్ పర్ ద యూనివర్సిటీ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి. కాబట్టి యూనివర్సిటీ రెగ్యులేషన్ ప్రకారం మీకు వచ్చేసరికి
ఫస్ట్ ఏ రెగ్యులేషన్ మీరు R13 అయినా R16 అయినా R18 అయినా ఫస్ట్ ఏ రెగ్యులేషన్ జాయిన్ అవుతారో ఆ రెగ్యులేషన్ రూల్సే మీకు అప్లై అవుతాయి, కాలేజీ వాళ్ళని బట్టి కాదు. అయితే R16 రెగ్యులేషన్ కింద ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పెట్టుకోవాలంటే మీరు R18 కింద ఉన్న సబ్జెక్టులు క్లియర్ చేసుకొని వాటికి పెట్టుకోవడం బెటర్, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి. అంతేగాని మీరు R18 ఉంచుకొని R16ని చేసుకుంటే మాత్రం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. వాళ్ళ మూడుని బట్టి ఉంటుంది. అది ఏదైనా అంతే కదా. ఫస్ట్ ఒకళ్ళు రూల్ క్రియేట్ చేసుకుంటారు, ఆ రూల్ బ్రేక్ చేయటం కానివ్వండి, రూలు అప్లై చేయటం కానీ అదే పెట్టిన వాళ్ళకే తప్ప అప్లై చేసే వాళ్ళకు కుదరదు. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్. ఓకేనా. సో ఇక మరి ఎలిజిబిలిటీ లిస్టులో ఈ సబ్జెక్టులు వస్తాయా అని అంటే ఇప్పుడు ఏంటంటే కాలేజీ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. యూనివర్సిటీ వాళ్ళు, ఈ కాలేజీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, యూనివర్సిటీ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఈ రెండు టాలీ చేసుకుంటారు. అంటే మీరు మీ దగ్గర ఉన్న లిస్ట్ మా దగ్గరకు పంపించండి అని చెప్పేసి పంపించినప్పుడు అవి మొత్తం కూడా వాళ్ళు వెరిఫై చేసుకొని అప్పుడు లిస్ట్ రిలీజ్ చేస్తారు. అయితే పలానా సబ్జెక్ట్ పలానా రోల్ నెంబర్ క్యాండిడేట్ది అని చెప్పేసి ఇతను ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు లిస్టు రిలీజ్ చేసి మీ కాలేజీకి పంపిస్తారు. దీనికి తత్కాల్ ప్రాసెస్ కానివ్వండి, ఆన్లైన్ ఫెసిలిటీ కానివ్వండి లేదు. మీరు ఏదైనా కూడా ఏ సబ్జెక్టుకైనా కానివ్వండి మీ కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకోండి. మరి లిస్టు రాకపోతే పరిస్థితి ఏంటి? డైరెక్ట్గా ఈ సబ్జెక్టులకు అప్లై చేసుకోవచ్చా అంటే మీరు అలా అప్లై చేసుకోవాలంటే మీ ఒరిజినల్ ఇండివిజువల్ మెమో అనేది మీ దగ్గర ఉండాలి. అది తీసుకెళ్ళి ఏదైతే పెడుతున్నారో బెస్ట్ మార్క్స్ దాన్ని తీసుకెళ్ళేసి మీ కాలేజీలో ఇస్తే వాళ్ళు మీకు అప్లై చేస్తారు. ఒక ఫామ్ 5 ఇచ్చి అన్నీ ఫిల్ చేస్తారు వాళ్ళే. కొన్ని కాలేజీలు ఏంటంటే స్టూడెంట్స్ దాన్ని ఫిల్ చేపిస్తారు, కాకపోతే మీరు సంతకం పెట్టాల్సి ఉంటుంది, స్టూడెంట్ సిగ్నేచర్. ఓకేనా. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ నాకు 30 గ్రేస్ మార్క్స్ కూడా చాలట్లేదు, ఒక మార్క్ ఎక్కువ ఉంటుంది, ఇంకో మార్క్ 2 మార్కులు కావాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు పరిస్థితి ఏంటి? సో అట్లాంటప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక దానికి చెప్పాలంటే ఇంత బాగుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చండి. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఇప్పుడు 2025 వాళ్ళు ఉన్నారు R18లో, లాస్ట్ బ్యాచ్ ఇది R18లో. మీరు వచ్చేసరికి సబ్జెక్టులు అవ్ చేసుకోవడానికి ట్రై చేయండి తప్ప గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుందాం అని మాత్రం ఆ ఉద్దేశంలో ఇప్పటి నుంచే ఆలోచించొద్దు. 4-2 వరకు టైం ఉంది కాబట్టి 4-2 2 సార్లు జరుగుద్ది. అడ్వాన్స్ సప్లై ఒకటి, రెగ్యులర్ ఒకటి. సో దాంతోపాటు మీరు రాసుకునే వాళ్ళు అయినా కానివ్వండి అప్లై చేసి రాసేసుకోవడమే బెటర్ ఫస్ట్. అందులో క్లియర్ చేసుకుంటే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. గ్రేస్ మార్క్స్ అనేది ఏంటంటే అసలు ఎందుకు గ్రేస్ మార్క్స్ అనేది పాస్ కాని వాళ్ళ కోసం అది పెట్టింది. ఎందుకంటే స్టూడెంట్స్ మైండ్ సెట్లో చేంజ్ ఉంటుంది కాబట్టి. సో దీనికి సంబంధించిన సెపరేట్ వీడియో నేను చేస్తాను. ఓవరాల్గా అయితే నాకు తెలిసింది.